ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు భర్త నచ్చకపోవడం వల్ల వాళ్ళ మీద 498 పెట్టి, వరకట్నపు వేధింపు కేసులు పెట్టి, వేధించడం, బాగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు సమాజానికి మంచిదేనా? ఎట్లా? భార్యలే వేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీకు ఒక పక్కే తెలుసు. భర్తలు కూడా వేస్తున్నారు 498. వాళ్ళకి వర్తిస్తుంది ఇది. ఏంటంటే నన్ను భార్య హింసిస్తోంది. నన్ను కట్నం కావాలంటోంది. అది ఇది నేను ఇంత ఖర్చు పెట్టాను అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న రూపాయి దగ్గర నుంచి ఈవెన్ ఒక మల్లెపూలు కొనిచ్చినవి కూడా వాళ్ళు అకౌంట్‌లో చూపిస్తున్నారు. సో, ఇద్దరి తప్పులు ఉన్నాయి. ఓన్లీ ఆడవాళ్ళదే తప్పు కాదు. మగవాళ్ళది కూడా తప్పు ఉంది. లేదు అని లేదు. 100% ఇద్దరిది తప్పులున్నాయి. ఒక్కళ్ళది ఎప్పుడు కూడా ఒక్క తప్పే మనం చూడకూడదు. ఇద్దరు తప్పు ఉంటేనే అది కోర్టు దాకా కోర్టు మెట్టెక్కవలసొస్తుంది. ఆడవాళ్ళు గొడవ పెట్టినప్పుడు మగవాళ్ళు మాట్లాడుకొని ఊరుకోవాలి. లేదు మగవాడు అరిచినప్పుడు ఆడవాళ్ళు గనక ఊరుకుంటే ఇలాంటి గొడవలకి తావుండదు. పూర్వకాలం చేసే మంచి మెథడ్ ఏంటంటే ఇదే. ఆ మెథడ్‌ని పక్కకు పెట్టేసి గొడవలయ్యింది అనంగానే అమ్మాయి తల్లి ముందు చొరవ చేసుకొని, "అమ్మ నువ్వు ఇంకెన్ని రోజులు కష్టపడతావు, నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు, వదిలేసేయి వాడిని" అంటారు. సింపుల్. తర్వాత ఏంటి జరుగుతుంది అని అనుకోకుండా, ఆలోచించకుండా, "వదిలేయమ్మా నీ కష్టం ఎందుకు" అని అనేసరికి వీళ్ళకది బలం అవుతుంది. బూస్ట్ అనమాట. పాలు ఉత్తి పాలే తాగితే కొంచెమే ఎనర్జీ వస్తుంది. బూస్ట్ కలుపుకొని తాగితే ఎక్కువొస్తుందన్నట్టు, ఈ బూస్ట్ కలిపి తాగడంతోటి వాళ్ళకి ఎనర్జీ ఎక్కువైపోయి డైవోర్స్‌కెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. మగ పిల్లల్లోని కూడా సేమ్ అదే అత్తగారు వేధింపులు. ఈ అత్తగారు వేధింపులు ఉన్నాయి ఇప్పటికీను. మీరు ఒకటే చెప్తున్నారు, ఒకటే అడుగుతున్నారు కానీ ఇద్దరి వల్ల 498 జరగడానికి ఆస్కారం ఉంది. 498 ఏంటంటే ఒక్కొక్క సందర్భాలలోని ఆడపిల్లలు చనిపోతున్నారు. ఈ టార్చర్స్ భరించలేక చాలా మనం చూస్తున్నాం. మగ పిల్లల్ని కూడా చంపేసే ఆడవాళ్ళు ఉన్నారు. కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. అంతేకాని ఈ కేసులకి వాటికి జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ కేస్ సెటిల్ అవ్వడానికి మీకు మినిమమ్ 3, 4 ఏళ్ళు పట్టేస్తుంది. ఆ లోపల మీరు ఏం కోల్పోయారో మీకేం తెలుస్తుంది? అర్థమవుతుందా? అది అర్థం చేసుకునే టైంకి మీ వయసు వెళ్ళిపోతుంది. ఈ 4 ఇయర్స్ మీకు బ్యాక్ రాదు. ప్లస్ మెంటల్ టెన్షన్, మనీ ఖర్చు, స్ట్రెస్సు ఇవన్నీ కలిపి ఏమవుతాయి? ఎందుకురా మేము ఉన్నాము? మాకేంటి ఈ జీవితం? ఈ జీవితం వల్ల మాకు సుఖం లేదు అని కొంతమంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్‌కి అటెంప్ట్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. సో, పేరెంట్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చెప్పండి. కోర్ట్ దగ్గరికే వెళితే అడ్వకేట్సే చెప్తారు అని కాకుండా పేరెంట్స్ కూడా ఇందులో చెప్పాలి. ఏంటి? మీరు గొడవలు పెట్టుకుంటున్నారు. ఏంటి ఆ గొడవకు కారణం? ఏంటది? మా వల్ల ఏదైనా సొల్యూషన్ అవుతుందా? మేము చేస్తాం. లేదు మీరేమైనా చేసుకునేది ఉన్నదా? అది మేము మీకు ఐడియా ఇస్తాము అని కనుక పేరెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చెప్తే కనుక కొంతవరకు ఈ రేషియో తగ్గొచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు గూడా జాబులు జేయడం, సంపాదించడం, డబ్బులు వాళ్ళకి గూడా రావడం వల్ల భర్తని చులకనగా జూసి, తక్కువ జేసి చేయడం వల్ల ఈ విడాకుల పరిస్థితులు ఎక్కువొస్తున్నాయని అనుకోవచ్చా? మగవాళ్ళు అనుకుంటారు. ఆడవాళ్ళు అలా అనుకోవట్లేదు. ఎందుకంటే స్ట్రెస్సు మగవాడు ఒక్క ఉద్యోగమే చేస్తాడు. ఇంట్లో ఏ పని చేయడు. ఆడవాళ్ళు పిల్లలు స్కూల్‌కి పంపుకోవాలి, పిల్లల స్కూల్ డబ్బాలు చేయాలి, వంటలు చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, ఉద్యోగం చేయాలి. అక్కడికెళ్ళాక ఆహ్, బ వాళ్ళ ఆఫీసర్ ఏం ఊరుకోడు. ఊరికే కూర్చోపెట్టి జీతాలు ఇయ్యరు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా 100% జాబ్‌లో వర్క్ ఉంది అంటే 90% ఆడవాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. అదొక్క దగ్గరే కాకుండా 100% ఇంట్లో వీళ్ళు చేయాలి. నువ్వు ఉద్యోగం చేసినా, ఆమె ఉద్యోగం చేసినా, మగ మహారాజు గారికైతే బాక్సులు సర్దియ్యాలి, బట్టలెక్కడున్నాయో చూపించాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాక అక్కడ ఆ పని చేయాలి అంటే ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. ఉండవని కాదు. అన్నీ నేనే చేయాలా? నువ్వు చెయ్యవా? అని ఏదో అంటుంది ఆడామె. ఇంక తల్లి, తండ్రిని వదిలి వచ్చిన తర్వాత సర్వం భర్తే కాబట్టి భర్తని గట్టిగా అడిగే హక్కు ఆడదానికి ఉంది. ఇప్పటి నుంచే ఇవ్వలేదు మనం. పూర్వకాలం నుంచి ఉంది. కాకపోతే సరైన మెథడ్‌లో ఇప్పుడు యూత్ అర్థం చేసుకుంటే, నాకింకెవరూ లేరు. నేనే నిన్ను అడగాలి. నువ్వే నాకు తీర్చాలి అన్న కాన్సెప్ట్ తోటే అడుగుతోంది భార్య అని భర్తలు కనుక గ్రహిస్తే ఈ గొడవలవ్వవు. ఆడవాళ్ళు చాలా స్ట్రెస్‌కి ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోగల కెపాసిటీ అది మనకి నేచర్ నుంచి వచ్చింది. కానీ మగవాళ్ళకి ఈ ఈ బలం లేదు. నేచర్ వాళ్ళకంత ఓపిక ఇయ్యలేదు. అందుకనేంటంటే మగవాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు ఆడవాళ్ళు అని అనుకుంటున్నారు. కాదండి. అది బయట అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చాలా టార్చర్స్ ఉన్నాయి ఇవాళ రేపు. నౌఎడేస్ ఏంటంటే ఇంట్లోనే కాకుండా బయట చాలా బర్డెన్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్స్‌లోని ప్రతి దాంట్లోని చూసారంటే ఆడవాళ్ళకి
చాలా ఎక్కువ బాధలుంటాయి. అది భర్త దగ్గర చెప్పుకోలేరు కొన్ని. చెప్పకపోతే ఎలాగా? ఎవరికి చెప్పుకుంటారు? తల్లిదండ్రులని వదిలి వచ్చారు. భర్తకే చెప్పుకోవాలి. అది ఏంటంటే ఈ స్ట్రెస్‌లోని చెప్పడానికి బదులు గొడవ పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. వినకపోయేసరికి ఆ ర్యాష్‌గా అనేసరికి వాళ్ళు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. ఈమె ర్యాష్‌గా చెప్పేసరికి వాళ్ళిద్దరికీ గొడవలు అక్కడ వస్తాయి. అప్పుడేమనుకుంటారు, "నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నీకు జీతం వస్తుంది కాబట్టే నీకు ఈ పొగరంటారు." పొగరు కాదది. కాకపోతే అక్కడ బాధ ఉంది. అప్పుడు మీరు కొంచెం యాజ్ ఏ అప్పుడు భర్తగా ఆలోచించకుండా పేరెంట్‌గా ఆలోచించండి. ఏంటి నీ ప నీ నీ సమస్య ఏంటి? దీనికి పరిష్కారం ఏమైనా నా వల్ల అవుతుందా అని మీరు అడిగారనుకోండి, ఆవిడ కంపల్సరీ మీ దగ్గర ఓపెన్ అప్ అవుతుంది. ఆ అమ్మాయి ఏమన్నా. అప్పుడు కనుక ఇది సాల్వ్ అయిందంటే అసలు మీకు గొడవలే ఉండవు. మీ సంసారం చక్కగా ఉంటుంది. అందుకే ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని ఉంటారు. కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఇలాంటివేమైనా ఉన్నాయా? అందుకే అడుగుతాం మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు. ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే మేము దాన్ని సెట్ చేస్తాం. ఇది ఏదో పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసే అక్కర్లేదు. మొగాడు భార్యని గట్టిగా అరవచ్చు. భార్య భర్తని గట్టిగా అరవచ్చు. అంత ఫ్రీడమ్ అయితే ఉంది కదా మనకి. ఇద్దరూ సంపాదిస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఒకళ్ళ సంపాదనతోటి ఇల్లు గడవదు. అప్పుడు భార్య సంపాదన కావాలి. ఏదైనా అంటే మాత్రం నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టే నీకు నోరెక్కువైంది అంటారు. అది తప్పు. ఆ బయట, ఇల్లు 2 సర్దుకోవాలి కదా! ఆమె కనీసం మీరు సాయం చేయకపోయినా కనీసం అప్రిషియేట్ చేయండి. అప్రిషియేషన్ ఉన్నది అంటే ఎవరికైనా ఆ గుర్తింపు ఉంది అంటే ఆమె ఎంత కష్టపడినా ఆమెకి తెలీదు. గొడవలు రావు. చిన్న లాజిక్. మేడం ఇప్పుడు ఒక భర్త పెళ్లి చేసుకొని ఒక ఆమెను ఇద్దరు పిల్లలైన తర్వాత వదిలేసి హ్మ్. వేరే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పిల్లలతో ఉండిపోయింది. ఆ పిల్లలకి భర్త ఆస్తి రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎట్లా అప్లై? డాక్యుమెంట్స్ ఎందుకు? ఆవిడ పెళ్లి చేసుకుంది కదా! విడాకులేం తీసుకోలేదు. ఆ పిల్లలతోటే ఆవిడ బతుకుతోంది. డాక్యుమెంట్స్ దేనికి? ఈయన పుట్టినట్టు ఉన్నాయి కదా! డీఎన్ఏకి పంపించారంటే ఆయన పిల్లలే అవుతారు. కంపల్సరీ ఆయన ఆస్తిలో ఇవ్వాలి పిల్లలకి. భార్యకి ఇవ్వకపోయినా చెల్లుతుంది కానీ, పిల్లలకి ఇవ్వను అనడానికి లేదు. అందుకే మాకు లాలోనుంది. 1కి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇల్లిజిటిమేట్ మ్యారేజ్ అంటారు కానీ, వైఫ్ అంటారు కానీ, చిల్డ్రన్స్ కాదు. చిల్డ్రన్స్ ఎప్పుడు న్యాయబద్ధంగానే పిల్లలంటారు. ఆయనకు పుట్టిన పిల్లలే. ఆయనకి ఆ పిల్లలకి ఆ తండ్రికి సంబంధం ఉంది కాబట్టి, ఆ బాధ్యతలన్నీ ఆ తండ్రే తీర్చాలి. వాళ్ళకి చదువుకయ్యే ఖర్చులు కానీ, లేదా భోజనానికి ఖర్చులు కానీ, మెయింటెనెన్స్ ఖర్చులు కానీ, లేదా రేపు ఆస్తులు వాటాయే కానీ, వాళ్ళు హక్కుదారులే పిల్లలు. మేడం ఇప్పుడు ఒక మహిళను పెళ్లి చేసి బయటికి పోయిన తర్వాత హ్మ్. తల్లి గారి ఉన్నటువంటి ఆస్తి ఈమెకు వస్తుందా? వస్తది. రావాలంటే ఏం చేయాలి? ఏం చేయడం ఏంటండి? వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళకి పుట్టిన పిల్లలే కదా! వాళ్ళకి పుట్టిన పిల్లలే. ఇంకా దానికోసం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటూ ఇంకా ఏం లేదు. ఫలానా వాళ్ళ పిల్లలు అని ఉన్నాయి కదా! సర్టిఫికేట్స్ దగ్గర నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ పేరే ఉంటుంది కదా! సో, ఇంక అంతకన్నా ఏముంది? చనిపోతే కనుక లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ కావాలి. చనిపోతే. లేదు పేరెంట్స్ బతికున్నారు అంటే పేరెంట్సే ఇవ్వాలి. పేరెంట్స్ పిల్లలకి ఇవ్వకుండా ఎవరికిస్తారు? ఒకవేళ ఏమైనా మగ పిల్లలు కానీ, ఆడపిల్లలకి ఇవ్వకూడదు అని అంటే మాత్రం అది చెల్లదు. చట్ట ప్రకారంగా ఆడపిల్లలకి కూడా హక్కుంది ఆస్తిలో. 100% ఆస్తి.